కష్టపడి పండించినటువంటి పంటని వెంటనే కొని ఈరోజు మరి మన రైస్ మిల్లర్స్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మరి వెంటనే రైతులకు ఇబ్బంది కాకుండా రైతులకు మేలు జరిగే విధంగా మీరు కృషి చేయాలి. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మరి తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు కూడా ఉన్నారు. వారు కూడా వ్యవసాయదారులే, వారు వ్యవసాయం గురించి చాలా చెప్తారు. కాబట్టి మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని తన అధికారులతో, ఎందుకంటే గత మొన్న 4 రోజుల కిందనే ఈ ప్రాంతం అంతా తిరిగి మరి డిఎస్ఓలకు కానీ కలెక్టర్ కానీ చెప్పడం జరిగింది. అయినా చెప్పినప్పటికీ కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే, ఎక్కడ కూడా మరి అధికారులు మన ధాన్యాన్ని కొనే పరిస్థితి కనబడతలేదు. రోజు వర్షం పేరు చెప్తున్నారు. ఎక్కడైతే మ్యాచర్ వచ్చిందో వాళ్ళు దాన్ని ఎంబడే తీసుకుంటే మరి వాళ్ళకు కొద్దిగా భారం తగ్గుతుంది. ఆ విధంగా వెంటనే యావత్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఇటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి వెంటనే జిల్లా అధికారులు కానీ మరి రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కానీ వెంబడే వీటిని వడ్లను కొనుక్కోవాలని చెప్పేసి రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. కూడా నియోజకవర్గంలో మన తెలంగాణలో మొదటిసారి వరి పంట వేస్తారు, ముందే పంటలు వస్తాయి. రైతులు ఇక్కడ ముందే వేసిన కనుక అనుకోకుండా తుఫాన్ రావడం వల్ల కొద్దిగా రైతులకు ఇబ్బంది అయింది. ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆరబెట్టడం జరిగింది. అదే ఈ సొసైటీ చైర్మన్లు కానీ మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ మీరు ముందే వెళ్ళండి, రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇక్కడ. ఎందుకంటే చూస్తుంటే పోయిన దాకా మ్యాచర్ 17-18 వచ్చినా కానీ పెట్టకచ్చారు. ఏమంటే ఇప్పుడు వాన పడితే భయం పట్టి పెట్టకచ్చారు, రైస్ మిల్లులు దించకచ్చారని చెప్పటం, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పడం కాకుండా ఇక్కడ గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మీరు రైతులకు సంబంధించిన నాయకులు ఉన్నారు, అదే కాక ఆగ్రో చైర్మన్ గారు ఉన్నారు, రైతులకు సంబంధించిన ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇంతవరకు పతలేదు, ఆమె ఆడుందో తెలియదు. కానీ రైతుల గురించి తిరగాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకు బాధ్యత మర్చిపోయి ఉన్నారు. రైతులకు ఆదుకోవాల్సిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ రైతులకు దున్యా కష్టాలు పెడుతుంది. గతంలో బోనస్ ఇస్తామని బోనస్ వేయలే ఇప్పటి వరకు. ఇప్పుడు రైతులు చూసిందంటే వాళ్ళకి పాలిథిన్ కవర్లు ఇవ్వాల్సిన బాధ సొసైటీ చైర్మన్ లేదా డైరెక్టర్ ఉంది. వాళ్ళు ఏడ నిద్రపోతారో వాళ్ళు మీరు మేల్కాయి రైతులకు పోవాలి, వాళ్ళకి ఆదుకోవాలని బాధ్యత చెప్తున్నాం. అదే కాకుండా తొందర ధాన్యాలు కాండబెట్టేసి రైస్ మిల్లలకు ఆడ తరుగు కాకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని. జై తెలంగాణ, జై కేసీఆర్, జై